కాబట్టి చట్టం నిజాయితీగా ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పనిచేసిన చట్టం చంద్రబాబు నాయుడు గారు ఏ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారండి? కనీసం 41 నోటీస్ ఇవ్వండి, సంతకం పెడతానన్నా కూడా బస్సుతో పాటు ఈడ్చుకుపోతామని 19 గంటలు నంద్యాల నుంచి అమరావతి తెచ్చేసి కోర్టు ముందు నిలబెట్టారు. 53 రోజులు మీరు జైల్లో పెట్టారు. ఇండియన్ కబోర్డ్ ఇచ్చారు మీరు ఆ పెద్ద మనిషికి. మరి ఈ విధమైన అరాచకమైన పరిపాలన జరిగిన తర్వాత ప్రజలు కానీ లేదంటే ఆయా పార్టీల కార్యకర్తలు కానీ తప్పనిసరిగా వీటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో నా బిడ్డలు ఎంతమంది చనిపోయారు కాబట్టి మేము కోరుతున్నాం. దాని మీద కూడా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కూడా కూటమి ప్రభుత్వం కోరుతున్నాం. మీరు అడిగిన మాట బాలకోట మీరు అడిగిన దాంట్లో న్యాయబద్ధమైన కోరిక ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి ఏ సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేశారని. అలా అరెస్ట్ చేసి అలా తప్పుడు కార్యక్రమాలు చట్ట వ్యతిరేకంగా చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళకి కరగాల్చి వాత పెట్టారు. అరుణ్ గారు ఏంటి ఎప్పుడు మాటలే ఉంటున్నాయి తప్పించి చేతలు ఉండట్లేదని చెప్పి ఆవేదన ఆయన. సార్ ఇక్కడ ఇందాక శేఖర్ రెడ్డి గారు అన్నటువంటి అరెస్టులు ఏ విషయంలో అన్నది ఒక క్లారిటీ సార్. ఫస్ట్ వాళ్ళే మొన్నటి వరకు మేము ఎంతో మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి గగ్గోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పెట్టారు, ప్రతి ప్రెస్ మీట్ వాళ్ళ అరెస్టుల గురించి పెట్టారు. తేరా చూస్తే అరెస్టులు ఎవరైనా చేశారయ్యా అంటే 3 ఏమో 4 చేశారంతే. బట్ వీళ్ళు చూపించినట్టు సంఖ్య మాత్రం వందల్లో చూపించారు. మా కార్యకర్తలు వందల్లో అరెస్టులు చేస్తున్నారు, అన్యాయం జైల్లో పెడుతున్నారని చెప్పేసి. కానీ అక్కడ చేసింది అయితే 4 మొత్తం మీద. అలాగే ఇంకొకటి ఏంటి సార్, ఇక్కడ గవర్నమెంట్ వేరు చట్టం వేరు సార్. గవర్నమెంట్ అనేది నేరాలని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి నేరస్తుల్ని చట్టానికి మాత్రం అప్పగించగలదు. తర్వాత ఏ శిక్ష వేయాలి, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్లు తీసుకోవాలనేది కోర్టుల పరిధిలో చట్టం పరిధిలో జరిగేవి. మా ప్రభుత్వం చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎట్లాంటి 151 నుంచి మధ్యలో 5 లేపేసి 11 పెట్టారు. మాకు కూడా అదే సిచ్యువేషన్ జరిగింది అనేటువంటి ముందస్తు హెచ్చరికలు జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది మాకు ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి చట్ట ప్రకారం మాత్రం మేము ముందుకెళ్ళగలము. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సార్, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా న్యాయం జరుగుతోంది అన్నది మనం గమనించుకోవాల్సిన విషయం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే డిలే అవుతోంది, చట్టాల దగ్గర ఆ డిలే జరుగుతుంది అనుకుంటాను. బహుశా ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విషయాన్ని ప్రస్తావించిన విషయం మనం ఒకసారి ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. కసబ్ విషయంలోనూ అలాగే చిన్మయ్ దాస్ విషయంలోనూ కళ్యాణ్ గారు ఒక టాపిక్ ని రైజ్ చేశారు. ఆయన కసబుకు కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష వరకు సుప్రీంకోర్టు వరకు అన్ని రకాలుగా న్యాయ సహాయం అందించినటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది. అట్లాంటి దుర్మార్గుడుకు కూడా అని చెప్పేసి ఆల్రెడీ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. బట్ అదే న్యాయ వ్యవస్థ బంగ్లాదేశ్ లో చిన్మయ్ దాస్ గారికి సపోర్ట్ రావట్లేదు అన్నది కోర్టు చేస్తూ మాట్లాడిన విషయం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ కేసుల విషయంలో కూడా పెద్ద ఎత్తున చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులని వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను కూడా ఈ నేరాల్లో నేరస్తులుగా నిరూపితులయ్యి ఎవరినైతే మనం ప్రభుత్వం నుంచి చట్టానికి అప్పచెప్పామో వాళ్ళు చట్టంలో ఉన్న లోపాలను వినియోగించుకుంటూ ఇట్లా డిలే చేసుకుంటూ వస్తున్న సందర్భాలు మనం చూసాము. ఆర్జీబీ లోపల వేయాలి అంటే అతనికి ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకుని అతను బయట కూర్చొని మీడియా ముందు కూర్చొని మాకే సవాళ్లు విసురుతున్నాడు. అలాగే ఇంకా చాలా మంది ఇప్పుడు ఎవరైతే కొడాలి నాని ఇంకో కొన్ని పేర్లు అయితే మనం ప్రస్తావించుకుంటూ ఉన్నామో వాళ్ళని గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కేసు లేకపోయినా ఎలాంటి తప్పు లేకపోయినా కేవలం కక్షపూరితంగానే తీసుకెళ్లి మమ్మల్ని అరెస్టులు చేశారు, టార్చర్ చేశారు కదని చెప్పేసి ఇప్పుడు అదే పందాలో మేము గనక వెళితే ఒకటి చట్టం ముందు దోషులుగా నిలబడతాం, రెండోది ప్రజల ముందు కూడా దోషులుగా నిలబడతాం. కాబట్టి మేము అట్లాంటి వేలోకి వెళ్ళాలనుకోవట్లేదు. 100% చట్ట ప్రకారం లేట్ అయితే అవ్వచ్చుగాక, కానీ ప్రజలు కానివ్వండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కానివ్వండి ఒకవేళ అంటే చట్టాలు కానివ్వండి మమ్మల్ని వేలెత్తి ప్రశ్నించే రీతిలో కాకుండా నిజంగానే వీళ్ళు చేసింది కరెక్ట్ అని ప్రజలు కూడా ఆమోదించే స్థాయిలో మేము వెళ్ళాలని అనుకుంటున్నాం. కాబట్టి ఈ జాప్యం సార్. మీరు ఏమైనా కేసు పెట్టారండి బోరుగడ్డ వాళ్ళ మీద? గతంలో మీకు కూడా ఇబ్బందులు ఏవో పెట్టినట్టున్నారు వీళ్ళు? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఒక్క బోరుగడ్డే కాదు, ఒక 4-5 మీద పెట్టున్నాను. అప్పట్లో అవి కట్టడానికి కూడా నన్ను నాన్న తిప్పలు పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లను కూర్చోబెట్టి ఎట్టకేలు కట్టించారు. వాటి మీద కూడా ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు. రీసెంట్ గా ఎస్పీ గారు పిలిచి మాట్లాడడం జరిగింది. వీటి మీద చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి. తొందరలోనే మా జిల్లాకు కూడా వస్తాయి సార్ అవన్నీ. వర్మ గారు, తెలంగాణలో కూడా ఉన్నాయి ఎఫ్ఐఆర్లు.